పేరు శాంతాబాయి. ఊరు లక్ష్మీపురం. గట్టిగా మాట్లాడండి. లక్ష్మీపురం ఎక్కడది? రెబ్బెన మండలం. రెబ్బెన మండలం. ఏం ప్రాబ్లం ఉండే అమ్మా నీకు? అవస్థ ఏముండే? వ్యవస్థ ఇక ఇట్లనే ఉండే ఇదే పులుసురం వేసుడు. ఇట్లా అన్నం తినబుద్ధి అక్కడ లేదు, అన్నం పోకట లేదు, పులుసురం వేసుడు, నీళ్ళకి నీళ్ళ మీద మీద ఆర్చుడు. అన్నం తినబుద్ధి ఆకట లేదు, అన్నం తినలేదు, మంట ఉండే, మూత్రం మంట ఉండే. ఇక ఈ కాలు చేతులు తిమ్మిరి రాకట, గోలి నడుము నొప్పి, ఇవన్నీ నొచ్చుడు, ఇవన్నీ నొచ్చుడు. ఎన్ని రోజులు చూస్తున్నాడు దగ్గర? ఎన్ని రోజులు అలు సలాలే ఏడాది వచ్చింది. ఇప్పుడు ఎట్లా మంచిగా? ఇప్పుడు ఇక మంచిగానే ఉన్నది, కానీ ఇక 15 రోజులు ఆయే మంచిగా అనిపిస్తలేదు. ఈ నడుము వస్తుంది, బొత్త నొప్పి, బొత్త నరాలు వస్తాయి. అన్నం అన్నం ఇక్కడనే ఉంటది, ఇట్లా ఇట్లా మీద వస్తుంది అన్నం. అయిపోయే లోపల రావాలి, సరేనా? ఇప్పుడు వచ్చిన గోళీ లోపల అయిపోయే లోపల రండి. ఓకే, మరాఠీలో చెప్పు, ఎట్లా చెప్తాను? మరాఠీలో ఎట్లా చెప్తా చెప్పు. మరాఠీ అన్న కాదు, దుక్కున కడుపు నొప్పుడు, పొటాషిరా దుక్కునా, हात पाय तिमीले ना हे कडवा दुखणं, हे पुलचून मुडणं, हे अन्न इथे राहणं आणि आता राहणं వద్రసేనా బేవ మీద ఉంటారేనా నాయి. ఎంతమంది పిల్లలు? మరాఠీలో చెప్పు. మరాఠీలోకి 10 జన బాబాలు, 24 జన బాబుని. అందరు మంచిగా కదా? మంచిగానే ఉన్నారు. నేను కూడా వాళ్ళలో కొడుకునే, అంతే కదా? టైంకి రా మరి, నెక్స్ట్ టైం లేట్ చేయకు.